తెలంగాణలో కవిత అరెస్ట్ తర్వాత ఢిల్లీకి తీసుకెళ్లిన తర్వాత అక్కడ తన ఆరోగ్య రీత్యా తెల్లవారి 3 గంటల వరకు తనకి ఇంజెక్షన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి అయితే మనకి వార్తలు వస్తున్నాయి. సో ఈ వార్తలలో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న తెలంగాణలో మనకి కవిత, కేసీఆర్ కూతురైన కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది, ఢిల్లీకి కూడా తీసుకెళ్లడం జరిగింది. కాకపోతే తనకి అనారోగ్యంగా ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. తెల్లవారి 3 గంటల వరకు కూడా ఇంజెక్షన్స్ ఇస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో అసలు వాస్తవం ఉందంటారా? జస్ట్ నీ అరెస్ట్కి 2 రోజుల ముందే ఏం చేసావు? రోడ్డెక్కి నిరసనలు చేసావు, అవునా? చాలా హడావిడి గట్టిగా అరుస్తా హీ అని చెప్పేసి ప్లక్కార్డులు పట్టుకొని ధర్నాలు చేసావు. అప్పులే విగ్రహము సంథింగ్ ఏదో ఒక సిచ్యువేషన్, 100 సిచ్యువేషన్స్ అనుకుంది, ఏదో ఒక సిచ్యువేషన్ నువ్వు గొడవ చేయడానికి నీకు ఒక సిచ్యువేషన్ దొరికింది అంతే. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏం చేసింది, మళ్ళీ అది కూడా బీఆర్ఎస్ తరఫున కాకుండా భారత జాగృతి, ఆమె తెలంగాణ జాగృతి ఉండే కదా, దాన్ని భారత జాగృతి చేసింది. భారత జాగృతి తరఫున ఏదో గొడవ చేసావు. సరే, కొద్దిగా గొప్ప నీ భారత జాగృతి ఫేమస్ అయింది అనుకుందాం, పర్వాలా, అంటే ఏదో చేసావు కదా. ఇప్పుడు మనకి తెలంగాణలో షర్మిల గారు వచ్చినప్పుడు, పార్టీ పెట్టినప్పుడు నిరుద్యోగుల కోసం అని పోరాడుతున్నాను, ప్రతి మంగళవారం నిరాహార దీక్ష నిరసనలు చేస్తూ ఉంది. సంథింగ్ నువ్వు కూడా నీ కొత్తగా భారత జాగృతి పెట్టావు కాబట్టి దాన్ని కూడా హైలైట్ చేసుకోవడం, దాని తరఫున ఏదో చిన్న రసవత్తరమైన కార్యక్రమం చేసావు అనుకుందాం, వదిలే. ఆ రసవత్తరమైన కార్యక్రమంలో నువ్వు మంచిగానే ఉన్నావుగా, ఒడ్డు పొడుగు బాగానే ఉన్నావు, కాళ్ళు చేతులు బాగానే ఆడుతున్నాయి, గట్టిగానే అరుస్తున్నావు, యథేచ్ఛగా ఎగురుతున్నావు, దొరుకుతున్నావు, అన్నీ చేస్తున్నావు. సడన్గా ఎవరైనా అరెస్టు అనగానే అడ్డం పడిపోతారు ఇట్లా వెంటనే. అప్పటి వరకు లేని రోగాలన్నీ వచ్చేస్తాయి, అన్నీ వస్తాయి అన్నీ. మళ్ళీ అసలు మందులు ఒక అదేంటి ఆపరేషన్ తప్ప అన్నీ జరుగుతాయి. అర్ధరాత్రి దాకా ఇంజక్షన్లు వేసుకుంటారు, గంటకి ట్యాబ్లెట్లు మింగుతారు, అరగంటకి ఆ మందు ఈ మందు అని చెప్పి మొత్తం ర్యాక్ నిండా మందులు చూపిస్తారు. అవన్నీ మింగాలన్నమాట. అవన్నీ మింగితే తప్ప ఈవిడ అసలు ఇట్లుండదు కనీసం అని చెబుతారు. ఇవన్నీ చెప్పడానికి పర్సనల్ డాక్టర్, అవునండి నేను చిన్నప్పటి నుంచి ఈవిడకి ట్రీట్మెంట్ చేస్తున్నాను, అసలు ఈవిడ ఒంట్లో అసలు సరిగ్గా లేదు, ఇప్పుడు నువ్వు అలా లేపండి అయిపడుతుంది, కింద పడిపోతాయి, అట్లా చెప్తారనమాట. ఆ రేంజ్లో అంటే అరెస్టు అంటేనే చాలు. ఇంత ముందు కూడా మనం లైవ్గా 2-3 చూసాం. రామోజీరావు గారు అప్పుడు అరెస్టు అనగానే ఇట్లా పడుకున్నాడు మంచం పైన. ఇంకా చాలామంది, ఒకరిద్దరని ఏం చెప్పాలి, అందరూ అంతే. సో ఇట్లా అరెస్ట్ అంటే చాలు వెంటనే నాకు అనారోగ్యం సమస్యలు అది ఇదని చెప్తారు. అయినా సరే ఇంకా క్రిటికల్ సమస్య ఎవరికి ఉందంటే, అవినాష్ రెడ్డి వాళ్ళ డాడీ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు ఆయనకు నిజంగా స్పైనల్ కార్డ్ ప్రాబ్లం. అయినా సరే తోశారు, జైల్లో హాస్పిటల్ వార్డు కూడా ఒకటి ఉంటుంది, అందులో పెట్టారు. ఈమె కూడా బాగాలేకపోతే తీసుకెళ్ళి అందులో పెడతారు, ఏముంది, అసలు తీసుకెళ్ళొద్దంటే ఎలా? అంటే డాక్టర్ చెప్తున్నారు ఏంటంటే, ఇంకా డాక్టర్స్ అంటే ఏదైతే మేము టెస్ట్లు చేస్తామో ఇంకా రిపోర్ట్స్ రాలేదు, అక్కడ కూడా ఉంటాయి డాక్టర్లు, అక్కడ కూడా చూసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏం మిమ్మల్ని చంపరు, బాగానే చూసుకుంటారు వాళ్ళు కూడా. తీసుకెళ్ళి అక్కడ కూడా వాళ్ళ అండర్ పర్యవేక్షణలోనే ఉంచుకుంటారు. కావాలంటే ఒక అసిస్టెంట్ని కూడా పెడతారు, నీకు 24 గంటల్లో ఒక నర్సును కూడా పెడతారు. నీకు అంతగా మరి ఊపిరితిత్తుల్లో కూడా అసలు కదలని మెదలని సిచ్యువేషన్ ఉండి నువ్వు ఇట్లాగే ఉన్నా కూడా నిన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు. 100% అది ఇంకా మాట్లాడేదానికి ఏముంది, 100% అదే. వీళ్ళు వచ్చినంతసేపు బాగానే ఉన్నావు, వస్తారని తెలిసినప్పుడు బాగానే ఉన్నావు, వాళ్ళు వస్తారని తెలవకుండా నువ్వు చేసే కార్యక్రమాలన్నింటిలోనూ నువ్వు బాగానే ఉన్నావు. ఆ తర్వాత వీళ్ళు వచ్చి నిన్ను ఎప్పుడైతే పట్టుకొని తీసుకెళ్తానో అప్పుడే అయిపోయింది, నాకు అసలు ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తానో తెలియట్లేదు, అసలు నాకు కాన్షియస్లో లేను, నాకు మొత్తం అన్ని ప్రాబ్లం, అసలు ఊపిరాడట్లేదు, కాళ్ళు ఆడట్లేదు, చేతులు ఆడట్లేదు, అన్నీ చెప్పేస్తారు. మళ్ళీ తర్వాత ఆ మంది ఎక్కడ, ఈ మంది ఎక్కడ చూసుకోవడం. అంటే రోజువారీగా ఈ సమస్యలు లేనిదే ఇప్పుడు అరెస్ట్ అంటేనే వీళ్ళకి ఇవన్నీ వస్తాయి. 100% అరెస్ట్ అంటేనే వస్తాయి, అంతే, అప్పుడే వస్తాయి. దాని నుంచి తప్పించుకోవాలి, ఏదో ఒకటి చెప్పాలి. ఇప్పుడు ఈవిడ చేసిన ఒక చిన్న పని ఏంటంటే, యాక్చువల్గా అప్పుడు నిన్న మనం మాట్లాడుకున్నట్టు ఫోన్లో అది ఒక్కటే ఆవిడ చేసిన తప్పు నిజంగా చెప్పాలంటే. అంతే తప్పి మిగతావన్నీ ఓకే. అంటే వీళ్ళు చాలా లైట్ తీసుకుంటున్నారు, నా లాయర్లు చూసుకుంటారులే, వాళ్ళు చూసుకుంటారు, లాదేముంది, యథేచ్ఛగా ఏదో పని జరుగుతుంది అని. ఇంకా జగ్గారెడ్డి గారు మొన్న రీసెంట్లీ 5 days బ్యాక్ చెప్పాడు, ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందు కవిత అరెస్టు తథ్యం చూడండి అని. ఎందుకు చెప్పాడు అంటే, లాస్ట్ టైం మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వీళ్ళు కవిత అరెస్ట్ అని కిషన్ రెడ్డి గారు చెప్పారు, బండి సంజయ్ గారు చెప్పారు, వాళ్ళ పార్టీలో వాళ్ళందరూ కూడా గట్టిగానే వాదించారు. అవ్వల
పిలిచి అబ్బాయి ఈమె పేరు లేదండి అని పంపించేశారు. అప్పుడు జనాలకి కాంగ్రెస్ వాళ్ళు గట్టిగా ఏమి ప్రొజెక్ట్ చేశారు అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, జస్ట్ అలా నాటకాలు ఆడుతున్నారు అని చెప్పారు. అది జనాలు కూడా నమ్మారు, ఓట్లేసారు. ఓట్లేరు అంటే బీజేపీ ఓడిపోవడానికి కారణం అదే. అయిపోయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఉన్నాయి కదా, సో లోక్సభ ఎలక్షన్లు ఉన్నాయి కారణంగా వీళ్ళు ఏం చేశారు, ఈసారి ఆ పొరపాటు జరగొద్దని చెప్పి కరెక్ట్ ఒక రోజు ముందు ఈమెను అరెస్ట్ చేశారు. దీనికి కూడా వీళ్ళ వాదన ఏంటంటే ఊరికే ఆ ఎలక్షన్ల కోసం అరెస్ట్ చేశారు, తీసుకెళ్ళి అలా అలా తిప్పి మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లో పడేస్తారు, పెద్ద విషయం ఏం లేదు, మీరు రిలాక్స్ అవ్వండి అన్నారు. కానీ అసలు విషయానికి వస్తే ఎంత కాదనుకుని అరెస్ట్ అయితే చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బయటకు రావడానికే 1-2 నెలలు పట్టింది. మరి ఆయన అంటే ఏదో కేసులో ఇరికించినందుకు, A1గా చేర్చినందుకు. ఇప్పుడు ఈవిడ దాంట్లో ఆల్మోస్ట్ అందరు అరెస్ట్ అయి ఉన్నారు, ఈవిడ తప్ప, ఈవిడ అండ్ ఆ మాగంటి గారు తప్ప ఇద్దరు మాత్రమే ఉన్నారు. సో వీళ్ళని 100% తీసుకెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి. అండ్ నేరం రుజువు అయితే మాత్రం అక్కడే ఉంచుతారు తిహార్ జైల్లో, శిక్ష కూడా పడుద్ది, ఆవిడ శిక్ష అనుభవించే వస్తుంది. ఈవిని ఎలాగో తీసుకెళ్లారు కాబట్టి నెక్స్ట్ వీళ్ళన్నయ్య, తర్వాత వీళ్ళ డాడీ. సరే, అంటే ఈ కోణం ఏంటంటే ఇందులో కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారని అనుకోవాలా? 1 సెకండ్, అది ఎవరో సంబంధం లేని పిల్లకి అదేంటిది కవిత గారు ఉన్నప్పుడు వెనకాల కవిత గారు సొంతంగా లిక్కర్లో ఈ బిజినెస్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఆమెకి ఏం తెలుసు అని. బేసిక్గా తను చదివింది సాఫ్ట్వేర్, బీటెక్ చేసి సాఫ్ట్వేర్ చేసింది. ఏదో రకంగా తండ్రి ఉన్నాడు కదా అని చెప్పి అండదండలు రాజకీయాలకు వచ్చింది. ఆవిడకు సంబంధించి కూడా మహిళ కాబట్టి మహిళకు సంబంధించినటువంటి ఏ జాగృతో గీగృతో ఏదో ఒకటి ఇచ్చేసారు, సరిపోయింది. అది ఆమె చూసుకుంటుంది. సంవత్సరానికి ఒకసారి నెత్తిన బతుకమ్మ వేసుకొని అటు ఇటు తిరిగేసి ఏదో ఒక షో పుట్టప్ ఇచ్చేసి కూర్చుంటుంది. అంతకు మించి ఈవిడ చేసే కార్యక్రమాలు అయితే ఏమీ లేవు. ఇంకా చెప్పాలంటే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పదవి కూడా ఇచ్చే స్థాయి కూడా కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఈవిడిది. అలాంటిది అంటే బికాజ్ జనాలు ఎవరు ఎన్నుకోలే ఈమెను ఎప్పుడు. అవును, అంటే కుటుంబ పాలన అని చెప్పేసి ఈయన బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చి ఆవిడ మినిస్ట్రీ చేసి ఇంకేదో చేసి పిఎంని అమెరికా ప్రెసిడెంట్ని కూడా చేస్తారేమో, కానీ జనాలు అయితే ఎన్నుకోలే, వాళ్ళకి అవసరం లేదు ఈవిడ. మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అయ్యో పాపం మేము ఒకటే ఎందుకు అలా ఖాళీగా కూర్చోవడం, కుట్లు వలికలు నేర్చుకుంటుంది, ఈవిని కూడా చేసుకున్నాం అనుకో సరిపోతుంది, మనతో పాటు సరిగ్గా పనిచేసేది. జనాలు ఎట్లా వద్దు చీపో అంటున్నారు, మనం కూడా చీపో అంటే ఇంకెక్కడికి వెళ్తుంది మన ఇంటి ఆడబిడ్డ అని చెప్పి వాళ్ళు ఏదో ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకొచ్చారు, అంతే జరిగింది. అంటే కొడుకు మంత్రి పదవి, కూతురికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చేస్తే వాళ్ళు సరిగ్గా ఉంటారు. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ పక్క రాష్ట్రంలో అన్నా చెల్లెలు కొట్లాడుకున్నాడు, మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చిన గొడవ, జనాలు వద్దనుకున్నా నేను ఎందుకు వద్దనుకుంటా, నాకు తండ్రిగా ఇద్దరు కళ్ళు లాంటి వాళ్ళు కాబట్టి ఇద్దరిని సమన్వయంగా చూసుకోవాలని చెప్పి ఆయన ఏదో సక్రమంగా ఈవిడకి బాగానే మంచి చేశారు, తప్పు ఏం చేయాల. అది ఆవిడ నిలబెట్టుకోవాలి కదా, నిలబెట్టుకోకుండా ఏదో బిజినెస్లు అని చేసింది. సరే పర్లేదు, బిజినెస్లకు సంబంధించి ఈవిడ పేరు పెట్టారు, ఆ నాలెడ్జ్ అన్నా ఉంటే అందులోంచి బయటపడేది. ఆ నాలెడ్జ్ లేక అసలు ఆ బిజినెస్ ఏంటో తెలియక ఆ వాటాలు 60% వాటా ఆయన తరఫున పిల్లకి తరఫున ఈవిడ ఉంది వెనకాల. ఈయనకి ఇచ్చేది ఎవరు, తండ్రి ఇస్తాడు లేదా అన్ని ఇస్తాడు, వీళ్ళే ఇచ్చుకుంటారు. వీళ్ళ బిజినెస్నే ఒక తలకాయ ఉండాలి కాబట్టి ఈవిడ ఉంది దగ్గరుండి చూసుకోవడానికి కొంచెం. కాకపోతే ఏంటంటే ఈవిడకి ఆ నాలెడ్జ్ లేదు, బిజినెస్ నాలెడ్జ్, ఇరుక్కుంది, ఏం మాట్లాడాలో అర్థం కాక అనేది ఇరుక్కుంది, వెళ్ళిపోయింది. అంటే దాని స్వయంకృత అపరాధం, అంటే ఏది కూడా టోటల్ గా తెలుసుకోలేదు. ఇన్ కేసు వీళ్ళ అన్నయ్య ఉన్నాడు అనుకో ఈ పొజిషన్ లో బయటకు వచ్చేవాడు, ఎందుకంటే స్కిల్స్ ఉంది, ఐటీ మినిస్టర్ ఉన్నాడు, అయ్యో పెద్ద కంపెనీలు తెచ్చాడు, మార్కెటింగ్ బాగా చేయగలడు. సో హీ నోస్, ఈమెకు తెలియదు కదా, నాలెడ్జ్ లేదు, సరిపోయింది.